మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మళ్ళీ మొన్న కారు ఇక్కడే తగలబెట్టారు, అందరూ కూడా చూశారు దాన్ని. మరి రేపు మా అధ్యక్షుల వారు చూడకుండా దాన్ని తరలించడానికి ఈరోజు పొద్దున పోలీసులు ప్రయత్నం చేసింది కూడా మరి వీరందరూ అడ్డుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన చేయాలనే ఆలోచన కానీ కూటమి ప్రభుత్వానికి లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏనాడైనా చూసామా? నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. నెలలు తరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇందాక మా మాజీ హోంమంత్రి గారు మేఘతోటి సుచరిత గారు స్పష్టంగా అడిగారు, అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అగ్రభానున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా? అసలు మీ పందా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా భుజాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే, ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది? ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా? అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా? అసలు ఏమనుకుంటా ఉన్నారు? రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. మీరు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరలా తిరిగి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఇవాళ ప్రజలు ఖాయంగా చెబుతున్నటువంటి మాట. కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం, అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే, వాస్తవాలు బయటకు వస్తే, ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా, మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ 2 సంఘటనలు ఈ దశగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన గుంటూరులో ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని
భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్లల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు. వారు ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు. ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి గృహానికి రావడం జరుగుతూ ఉంది. అందుకు ముందుగా ఈరోజు మేమందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తా ఉన్నారు, మళ్లీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్లీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. దారుణం ఏమిటంటే ఈ మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బాంబు దాడులు చేయడం జరిగింది. శుక్రవారం వారిని పరామర్శిస్తారు. రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే, మా నాయకుడి మీద ఈగవాలినా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటాను. గుంటూరులో ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు